హాయ్ అండి. సండే ఒక్కరోజు రెస్ట్ ఇద్దాం అనుకున్నాను. బట్ అనుకోకుండా మండే కూడా రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ఓకే, ఈరోజు అయితే నేను వర్కౌట్ చేస్తున్నాను. ఈరోజు 5th డే అనాలో ఎలా అనాలో తెలీదు, చూద్దాము. మనం ఏం చేద్దామంటే రేపటి నుంచి అయితే 14 days ఛాలెంజ్ పెట్టుకుందాం అనుకుంటున్నానండి నేను. ఎందుకు అంటే మనం ఇప్పుడు స్టార్ట్ చేసామంటే మనకి ఏదో ఒక గోల్ అయితే ఉంటే బెటర్ అనిపించింది. ఎంతవరకు సక్సెస్ అవుతాము, అందులో వెయిట్ లాస్ అవుతామా, ఫ్యాట్ లాస్ అవుతామా, ఇంచ్ లాస్ అవుతామా అన్నది సెకండరీ. బట్ ప్రాపర్గా ఒక 14 days కంప్లీట్గా చేస్తాము లేదు అని చెప్పేసి ఒక ట్రయల్ అయితే వేద్దామని నాకు అనిపించింది. అందుకే నేను ఇలా పెట్టేసుకుంటున్నాను. నాతో పాటు ఎవరైనా ఫాలో అవుదాం అనుకుంటే మాత్రం జస్ట్ ఒక కామెంట్ చేయండి ప్లీజ్. ఇంత కష్టపడి ట్రయల్ వేస్తున్నాం కదా మనం, అందరు కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. వామప్ అయితే చాలా ఇంపార్టెంట్. ప్రతిసారి చెప్తున్నాను, అందరూ ఎవరు చెప్పినా కూడా ఇదే చెప్తారండి. వామప్ చేసిన తర్వాతే మనం ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి హెవీ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఎక్కడన్నా మజిల్ క్రాంప్స్ వచ్చేస్తాయి. ప్లస్ ఎక్కడన్నా ఏదైనా పట్టేసినా కూడా మనం కొంచెం నొప్పి అయితే వస్తుంది. అయితే నాకు ఇక్కడ మంచి విషయం ఏంటి అంటే, ఈరోజు నేను ఇప్పుడు ఇవి చేస్తున్నాను కదండి, హైనీస్. నేనైతే ఇవి సక్సెస్ఫుల్గా చాలా రోజుల తర్వాత 40 ఎట్ ఏ టైం చేశాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నేను చేయగలనా లేదా, 50 అయితే ట్రై చేద్దాం అనుకున్నాను. బట్ 40కి నేను ఎక్కువ చేస్తున్నానేమో, ఎందుకు రిస్క్ అన్నట్లుగా కొంచెం ఆగాను. తర్వాత 30 వరకు అయితే చేయగలను. ఓకే, 30 సెట్స్ 30 రెపిటేషన్స్ 3 సెట్స్గా చేద్దామని చెప్పేసి అనుకున్నాను. బట్ ఎందుకో చేయగలుగుతున్నానని చెప్పి స్టామినాతో అలాగా 40 అయితే చేసేసాను. నాకు మంచిగా అనిపించింది. తర్వాత నాకైతే హ్యాపీగా అనిపించింది. నేను చూపుతున్నాను కదా. నెక్స్ట్ వచ్చేసి అయితే ఒక 10 seconds మాత్రం రెస్ట్ తీసుకోనండి. మనం కొంచెం హెవీగా వర్కౌట్ ఏదైనా చేసినప్పుడు మాత్రం రెస్ట్ చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి నేనైతే ఆ రెస్ట్ ఇవ్వకుండానే నేను అన్నీ చేసేయగలను అని చెప్పేసి చేద్దామని చూస్తాను. బట్ ఒక్కొక్కసారి బ్యాలెన్స్ కూడా తప్పుతూ ఉంటాము. కంపల్సరిగా రెస్ట్ తీసుకోవాలి ఒక్కొక్క మూమెంట్కి వచ్చేసి కూడా. ఇదైతే మలాసన్ అండి. మలాసన్లో కూడా వేరియేషన్స్ బోల్డ్ ఉన్నాయి. మనం ఇది కూడా ట్రై చేస్తే మన థైస్కి కానీ ఆ పార్ట్ అంతా కూడా చాలా మంచిగా మూమెంట్ ఉంటుందన్నమాట మంచిగా. సో అందుకే ఇందులో కూడా కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి. ఇవి చేసేసాను. ఇవాళ వర్కౌట్ అయితే ఎక్కువ చేయలేదు. బట్ నేను ఊరికే చేద్దామని చెప్తున్నాను. ఎంతవరకు చేశానో అంతవరకు అయితే చెప్తున్నాను. రేపటి నుండి అయితే కంపల్సరీగా మనం 14 days ఛాలెంజ్ అయితే తీసుకుందామండి. ఈ 14 days ఛాలెంజ్లో డైట్ కూడా ఇంక్లూడ్ అయితే ఇంకా బాగుంటుందేమో అనిపిస్తుంది. డైట్ ఎలా తింటే బాగుంటుంది, ఏం తింటే బాగుంటుంది, ఇప్పుడిప్పుడే జస్ట్ చిన్న చిన్న మార్పులు అయితే చేస్తున్నాను. కంప్లీట్గా అయితే మార్పులు చేయడం లేదు. ఒక్కసారిగా బాడీ నేను అలవాటు చేసుకోలేకపోయినా కూడా నేను ఫ్రస్ట్రేట్ అయిపోయి ఏవేవో తినేస్తాను. సో నేను అందుకే ఎక్కువ కంప్లీట్గా చేంజ్ అవ్వకుండా కొంచెం చిన్న చిన్న చేంజెస్ అయితే చేద్దాము. అవి ఎలాగా ఫాలో అవ్వాలి ఏంటి అనేది చూద్దాము. నాకు వర్క్ అయితే కనుక అందరికీ చెప్తాను. నేనైతే అప్పుడే పెద్దగా ఒకటేసారి స్ట్రాంగ్ డెసిషన్స్ అయితే తీసుకోవద్దు అని చెప్పేసి అనుకుంటున్నాను. చూద్దాము ఏమవుతుందో. ఇక్కడ లెగ్ రైజెస్తో చేసేసి ఇంకా అక్కడితో ఆఫ్ చేసేసానండి ఈ రోజుకైతే. వర్కౌట్ అయితే కంప్లీట్గా చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇలాగా అందరూ హెల్తీగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.